బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ కోఠి మహిళా వర్సిటీ వేధింపుల కేసు రోజుకో మలుపు తీసుకుంటోంది. మెస్ ఇన్ఛార్జ్ వినోద్ ఎవరిని వేధించలేదు అంటున్నారు యూనివర్సిటీ అండ్ మహిళా కమిషన్. ఇప్పటికే కాలేజీలో ఆకస్మిక తనిఖీ చేశారు మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరళ్ల శారద. విద్యార్థినులు వేధింపుల అంశం గురించి తనతో నేరుగా చెప్పలేదంటున్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే మహిళా కమిషన్కి ఫిర్యాదు చేస్తే న్యాయం చేస్తామంటున్నారు. ఇప్పటికే బాధిత విద్యార్థిని నుంచి స్టేట్మెంట్ తీసుకుంది షీ టీం. 2 రోజుల క్రితం విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో వినోద్ను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు యూనివర్సిటీ ప్రిన్సిపల్. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, విద్యార్థులేమో వినోద్ మెస్ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో తనను తీవ్రంగా వేధించారని విద్యార్థులు చెప్తున్నారు. షీ టీంని ఆశ్రయించారు. కానీ మహిళా చైర్పర్సన్ ఏమో అటువంటి కంప్లైంట్స్ మాకు రాలేదు, అసలు వేధించడం జరగలేదేమో అన్నటువంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరిగింది, ఎందుకు ఇటువంటి టర్న్స్ తీసుకుంటుంది ఈ వ్యవహారం? ఎస్ రాజేష్, కోఠి ఉమెన్స్ కాలేజ్ వేధింపుల అంశం రోజుకు కొత్త మలుపు తిరుగుతుంది. ఇప్పటికే అంటే దాదాపు వారం రోజుల క్రితం విద్యార్థులు షీ టీంని ఆశ్రయించారు. షీ టీంని ఆశ్రయించిన అనంతరం, ఎందుకంటే ఆన్లైన్లో రహస్యంగా వాళ్ళు ఆడియోలు కూడా పెట్టారు, కొన్ని ఆధారాలను కూడా మేము పంపిస్తామంటూ కూడా షీ టీంకి ఆన్లైన్లో ఫిర్యాదు చేయడంతోనే ఈ వేధింపుల విషయం అనేది వెలుగులోకి వచ్చింది. అయితే గతంలో 3 నెలల క్రితం కూడా మేము హాస్టల్కి సంబంధించిన వారికి, ఇటు యూనివర్సిటీ వారికి కూడా ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతోనే షీ టీంని ఆశ్రయిస్తున్నాం, మీరైనా మాకు న్యాయం చేయడంటూ కూడా విద్యార్థులు షీ టీంకి ఆన్లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. అందులో ఈ అన్ని అంశాలు మెస్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి వినోద్ వేధిస్తున్నాడంటూ కూడా అందులో వాళ్ళు పేర్కొన్న పరిస్థితి. సో ఈ ఉదంతం పైన యూనివర్సిటీ వాళ్ళు మాత్రం మాకు అఫీషియల్గా ఎలాంటి ఫిర్యాదులు రాలేదని చెప్తున్నారు. సో యూనివర్సిటీ నుంచి విద్యార్థి సంఘాల ఆందోళన నేపథ్యంలో వినోద్ని సస్పెండ్ చేశారు. తాజాగా ప్రిన్సిపల్ సస్పెండ్ చేసినట్టు కూడా ప్రకటించింది. అయితే దీనిపైన షీ టీం ఇప్పటికే స్టేట్మెంట్ తీసుకుంది. షీ టీం రహస్యంగా విద్యార్థి ఎవరైతే బాధిత విద్యార్థి ఉందో తనకు సంబంధించినటువంటి స్టేట్మెంట్ తీసుకున్న నేపథ్యంలో తాను కూడా ఈ అంశాన్ని, వేధింపులకు సంబంధించిన అంశాన్ని చెప్పినట్లుగా కూడా తెలుస్తుంది. కానీ ఇక్కడ పోలీసులు కూడా ఈ సంబంధించి అంటే షీ టీం ఇచ్చినటువంటి ఆధార నేపథ్యంలో పోలీసులు కూడా ఓయూ పోలీసులు కేసు నమోదు చేయాలని చెప్పి భావిస్తున్నారు. ఈ అంశంపైన వారు కూడా ఆరా తీస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం యూనివర్సిటీ, ఎందుకంటే చారిత్రక నేపథ్యం ఉంది ఉస్మానియా కోఠి మహిళా విశ్వవిద్యాలయానికి, ఇందులో వేధింపుల కలకలం రేపడం అనేది పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఈ నేపథ్యంలోనే మహిళా కమిషన్ చైర్పర్సన్ నిన్న యూనివర్సిటీని ఆకస్మికంగా పర్యటించారు. ఇటు హాస్టల్లోకి వచ్చి కూడా ప్రత్యేకంగా తనిఖీలు చేశారు. కానీ ఎవరు నేరుగా చెప్పడం లేదు. ఎవరైనా ఇబ్బందులు ఒకవేళ ఉంటే నేరుగా ఫిర్యాదు చేస్తే మేము రహస్యంగా వారిపైన చర్యలు తీసుకుంటామంటూ కూడా మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పింది. అయితే ఈ మొత్తం వివాదానికి సంబంధించిన బాధితురాళ్ళు మాత్రం రహస్యంగా స్టేట్మెంట్ ఇచ్చారు, రహస్యంగా షీ టీంకు ఫిర్యాదు చేశారు. వేధింపులో జరిగిన అంశం మాత్రం ఖచ్చితంగా ఉందంటూ వాళ్ళు ఆడియోలో క్లియర్గా చెప్పారు. ఎందుకంటే మా ఐడెంటిటీ బయటపడితే మాకు ఇబ్బందులు జరిగే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. సో ఈ మొత్తం ఘటన పైన పోలీసులు కూడా ఆరా తీస్తున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే ఖచ్చితంగా కేసు నమోదు చేశామని చెప్తున్నారు. సో ఈ మొత్తం వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో దీనిపైన పూర్తిస్థాయి దర్యాప్తుకు ఇటు యూనివర్సిటీ కావచ్చు, ఇటు పోలీసులే కాదు పూర్తిస్థాయి దర్యాప్తు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి పూర్తిస్థాయి దర్యాప్తులో వినోద్ అంశం ఏం తేలుతుందనేది వేచి చూడాలి. షీ టీం మాత్రం దీనికి సంబంధించినటువంటి భరోసా టీమ్స్తో విద్యార్థులకు కొంత కౌన్సిలింగ్ ఇచ్చి దీనిపైన మరోసారి దర్యాప్తు చేయాలని చెప్పి భావిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్.